నాగార్జున యాదవ్ గారు, ఒక విజన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్లాన్ బి తెరపైకి తీసుకొచ్చారనుకోవాలా, లేకపోతే ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికో కన్ఫ్యూజన్లో పడేయడానికో ఇది తీసుకొచ్చారనుకోవాలా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పైన ఒక విజన్తో ఉన్నారనుకుంటే, వడ్డించిన విస్తరిలా ఉన్న మావిగన్ ఉంటే బాబు అమరావతి వైపే ఎందుకు చూస్తున్నారు, ఆ జపమే ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు కొన్ని చెప్దాం అనుకుంటున్నారు. అసలు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, లేదా ఒక దేశానికి ఒక రాజధాని ఉండాలి, రాజధాని ఎలా ఉండాలి, దీనిపైన చాలా పెద్ద పెద్ద తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు చాలా బుక్స్ రాశారు సార్. చంద్రబాబు నాయుడు గారు చదివారో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చదివారు. ఒకటని కాదు, క్యాపిటల్ సిటీస్, వెరైటీస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీలొకేషన్ అని లాద్యుల్ రాస్మన్ అనే అతను ఒక బుక్ రాశాడు. చంద్రబాబు నాయుడు గారు నారాయణ, శ్రీ చైతన్య రాసినటువంటి బుక్లే కానీ ఏ రోజుకి ఇది చదివి ఉండడం. దాంతోపాటు ఫ్రెంచ్ తత్వవేత్త రూసో కొన్ని నామకరణాలు చేశారు. వాట్ ఈస్ ద సాఫ్ట్ క్యాపిటల్ అండ్ వాట్ ఈస్ ద హార్డ్ క్యాపిటల్ అని ఏదో చెప్పాడు. దాంతో తర్వాత నార్వేకి సంబంధించినటువంటి స్టెయిన్ రోకన్ ఇంకొన్ని చెప్పాడు. అంటే అసలు రాజధాని ఎట్లా ఉంటుంది, రాజధాని గుర్తించడానికి గలటువంటి చారిత్రక నేపథ్యం ఏంది, అది దానికి ఉండాల్సినటువంటి ప్రామాణిక సూత్రాలు ఏంటి, వాటికి ఉండాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు ఏంటి, రాజ్యాంగ భద్రత ఎలా ఉండాలి, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు దాని వెనకాల భారతదేశానికే కాదు మొత్తం రాష్ట్రానికి ఉండేటువంటి వారసత్వంగా వచ్చేటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు అవన్నీ ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవన్నీ ఆలోచన చేసి ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఎన్నోసార్లు రాజధాని మనం కోల్పోతూనే వచ్చాం. కాబట్టి ఈసారి రాజధాని అనేటువంటి ఒక అంశం పట్ల ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి యొక్క ఆలోచనలు, వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, వారి యొక్క ఇంట్రెస్ట్ అంతా రాజధానిలో కలిసి ఉండాలనేటువంటి ఒక బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో ప్లాన్ ఏగా 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సరే, దాని వెనకాల జరిగినటువంటి రేకెత్తినటువంటి అంశాలు, చూపించినటువంటి రకరకాల కారణాలతో దాని పట్ల సరైనటువంటి అవకాశం లేకపోయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్లాన్ బి ప్రకారం మేము మావిగన్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చాం. ప్రజల్లో విస్తృతంగా ఈ చర్చ వచ్చింది కాబట్టి ఈ మావిగన్ అంశాన్ని తీసి పక్కన పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు రకరకాలైనటువంటి అంశాలని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారని చెప్తా. దాంతోపాటు ఈశ్వర్ గారు ఒక చిన్న అంశాన్ని, ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీ ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు టాపిక్ వేరైనా ఈ టాపిక్ మీకు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్తున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి నేను 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటాను అని చెప్పడం మొదలు పెడుతున్నాడు సార్. దానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే 2024-25లో కేంద్ర ప్రభుత్వం నుండి పవన్ కళ్యాణ్ గారి శాఖకి డిసెంబర్ 16, 2024న 446 కోట్ల రూపాయలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇది. తర్వాత డిసెంబర్ 23, 2024న మరొక 674 కోట్ల రూపాయలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి BRO కాపీ ఇది అయిపోయిన తర్వాత 8 నెలలకి, అంటే 6 ఆగస్టు 2025న కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని వార్నింగ్ ఇస్తూ ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఇది: అయ్యా, నేను మీకు పంపించినటువంటి 1120 కోట్ల రూపాయలు 1120 కోట్ల రూపాయలు అటువైపు రూరల్ లోకల్ బాడీస్కి, అంటే స్థానిక సంస్థల అకౌంట్కి వెళ్ళలేదు. అలానే పంచాయతీరాజ్ శాఖలోనూ ఈ 1120 కోట్లు లేవు. సుమారుగా 244 రోజుల పాటు పంచాయతీరాజ్ శాఖలో కానీ లేదా రూరల్ RLBC ఖాతాలో కానీ ఉండాల్సినటువంటి 1120 కోట్ల రూపాయలు అడ్రస్ లేవు, గాయాబైపోయాయి. ఈ 1120 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ 6 ఆగస్టు 2025 F నెంబర్ 11015/195. ఇది అయిపోయిన 4 రోజుల తర్వాత 55 కోట్ల 31 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ పే చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ పంచాయతీరాజ్ శశిభూషణ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. 244 రోజుల పాటు ఈ డబ్బులు అప్స్కాండ్ అయిపోయినాయి. ఈ 244 కోట్ల రూపాయలు మేము RLBCకి ఫార్వర్డ్ చేయలేదని తరువాత గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ జత చేస్తూ సెప్టెంబర్ 15
10వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. దీని తరువాత 15th ఫైనాన్స్ కమిషన్ తర్వాత వచ్చినటువంటి గ్రాంట్లు ఆపేస్తే కృష్ణతేజ మైలవరపు ఐఏఎస్ సెప్టెంబర్ 10, 2025న దయచేసి మా తప్పును మన్నించి మీరు ఆపేసినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు మాకు కేటాయించండి అని మళ్ళీ ఒక లేఖ రాశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు పాము పడగ కింద కాపురం చేయడం ఎంత ప్రమాదకరమో నారావారి స్నేహం చేయడం కూడా అంతే ప్రమాదకరం. ఎట్లా నిధులు మాయమవుతాయి? కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి 446 కోట్లు ప్లస్ 674 కోట్లు. నాగార్జున యాదవ్ గారు 446 కోట్లు ప్లస్ 674 కోట్లు మొత్తం కలిపితే 1121 కోట్లు ఎట్లా మిస్ అవుతాయి? ఎట్లా పోతాయి? ఆ శాఖ నుంచి ఎట్లా మాయం అవుతాయి? ఎవరు మాయం చేస్తారు? అదే సార్, పంచాయతీరాజ్ శాఖ నుండి ఈ నిధులు ఏ శాఖకు వెళ్ళాయి? ఏ శాఖ అది ప్రైవేటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వారి దగ్గర కమిషన్ ఎవరు తీసుకున్నారు? లేదా ప్రైవేటు వ్యాపారవేత్తలకు రాయితీలు ఇచ్చి దాని ద్వారా కమిషన్ ఎవరు తీసుకున్నారు? అది లోకేష్ గారు తీసుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఇరికిద్దాం అనేటువంటి ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వైపు జరుగుతున్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి అవినీతి అంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ టెంపరరీ ఫండ్స్ 1120 కోట్ల రూపాయలు ఇది జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అంశమే హర్యానాలో జరిగితే దాని మీద కేంద్రం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ర్యాంక్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి పైన కేసు పెట్టింది. ఈ పక్కనే పంజాబ్లో దీని మీద శాసన సంఘం సభా సంఘం ఏర్పడి దాని మీద ప్రోబ్ చేస్తుంది, దాని మీద విచారణ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారికి భయపడే ఈ 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇరికించారు. కాబట్టి మీకు చెప్తున్నా ఒకటే, ఏ రోజు మీరు భయపడకండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రోజు చేసేస్తారని మీరు భయపడుతున్న విషయం మా అందరికీ అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 1120 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయి, ఏం చేశాయి, ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, తద్వారా ప్రైవేటు వ్యక్తులకు బిల్లులో రాయితీలో మీరు చెల్లించారు అనే విషయం పైన పంచాయతీరాజ్ శాఖ కమిషనరు ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందే. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కదారి పట్టినటువంటి ప్రతి రూపాయికి సంబంధించినటువంటి వివరాలు ప్రజా బాహుల్యంలోకి తీసుకొస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి పొడిస్తే లోకేష్ బాబు మిమ్మల్ని పొడుస్తున్నారు. తర్వాత ఇక ఏది జరిగినా సరే మీ ప్రాప్తం మా అదృష్టం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మావిగన్ పేరు పైన కాదు చర్చ జరగాల్సింది, మావిగన్ లోతుల్లోకి వెళ్ళి ఒక చర్చ జరగాలి.